ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే జీవితము మన జీవితం. ఉదయాన్ని వికసించి సాయంత్రానికి వాడిపోయే పువ్వులకి ఎంత సొగసున అందమున దేవుడు ఇచ్చినట్లయితే తన పిల్లలైన వారికి అంతకంటే కూడా ఎంతో అమూల్యమైనటువంటి శ్రేష్టమైనటువంటి వాటిని ఆయన ఇవ్వగలిగిన సమర్థుడు. గడ్డి పువ్వులకే ఇలాంటి సొగసును అందమును ఆయన అనుగ్రహిస్తే మరి నీ పిల్లలైనటువంటి వారు రాతిని అడిగితే మరి బ్రెడ్ని అడిగితే రాతిని ఇస్తారా? లేకపోతే గనక చేపను అడిగితే పాముని ఇస్తారా? అయితే నీ పరలోకమందున్న తండ్రి అంతకంటే కూడా శ్రేష్టమైన ఈవులను అనుగ్రహించుటకు ఇష్టపడుతున్నారు కదా. కాబట్టి చూడండి, అవి వాడిపోయినప్పటికీ కూడాను అవి వాడిపోతాయి. అవి మరి ఎక్కువ కాలం నిలవైనను వాటిని ఎంతో అందముగా దేవుడు అలంకరిస్తూ ఉన్నాడు. కాబట్టి తన పిల్లలైనటువంటి వారికి కూడా ఏది ఆయన కొదువు చేయడు, ఏది తక్కువ చేయడు. ఆయన అంటున్నాడు, నా నామంని మీరు ఏది అడిగితే నేను అది మీకు ఇస్తాను అని చెప్పి ఆయన అంటూ ఉన్నారు. చింతించుకుడి అంటూ ఉన్నారు, బాధపడుకుడి అంటూ ఉన్నారు. మీ యొక్క భవిష్యత్తు విషయమై వేదన పడకుడి, చింతపడకుడి, కానీ నన్ను అడుగుడి అని అంటూ ఉన్నాడు. ఇదిగో ఎండిపోతూ ఉన్నటువంటి ఆ చెట్ల నుండి చిగుర్లను ఎలా మొలిపించి అవి ఎంతో సొగసైన మొక్కలుగా ఎలా సిద్ధపరుస్తూ ఉన్నాడో దేవుడు. అలాగ మన జీవితం కూడా ఎండిపోయి మోడి బారిపోతున్న మన బ్రతుకులకు ఆయన సిగ్రింప చేసి మరలా అందమును సొగసును కలిగిన సమర్థుడు.